హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డేటా తెలుగు హబ్. సో ఎక్సెల్ సిరీస్కి స్వాగతం. సో లాస్ట్ వీడియోలో ఫార్మాటింగ్ అండ్ డ్రాగ్ ఆప్షన్స్ చూసాం కదా. సో ఈ వీడియోలో టెక్స్ట్ కాలమ్స్ ఫీచర్స్ని యూజ్ చేసి ఒక ర్యాండమ్ డేటాని సపరేట్ చేద్దాం అండ్ టేబుల్ క్రియేషన్ ఎలా ఉంటుందో నేర్చుకుందాం. సో టెక్స్ట్ కాలమ్స్ అంటే ఏంటంటే ఒక డేటాని కాలమ్స్లో కానీ కామర్స్లో కానీ స్పేసెస్తో కానీ లేకపోతే అదర్ డీలిమిటర్స్తో స్ప్లిట్ చేయొచ్చు. టేబుల్ క్రియేషన్ ఎందుకు చేస్తాము అని అంటే ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ ఉందనుకోండి, సో దాంతో మనం ఫిల్టర్స్ ఈజీగా చేయొచ్చు. సో ఒకసారి అదేంటో ఎక్సెల్లోకి వెళ్ళి చూద్దాం. సో ఒక ర్యాండమ్గా ఒక 50 మెంబర్స్ డిఫరెంట్ పీపుల్ది ఒక డేటా అయితే నా దగ్గర ఉంది. సో చూసారా, అంత డేటాని ఒకే ఒక కాలంలో నేను మెన్షన్ చేశాను. ఒకటి ఏదైనా తెలుసుకోవాలి అంటే మనం ఏమి అంత ఈజీగా అర్థం చేసుకోలేం కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని టెక్స్ట్ కాలమ్స్లో చేస్తాను. సో ఇప్పుడు ఆ డేటాని మొత్తం సెలెక్ట్ చేసుకుంటా. దానికి ఏంటిది కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేటాలోకి వెళ్ళి టెక్స్ట్ కాలం దాన్ని సెలెక్ట్ చేసి అక్కడ మనకి ఒక డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది, డీలిమిటర్ ఫిక్స్డ్ విడ్త్ అని చెప్పేసేసి. సో డీలిమిటర్ డిఫాల్ట్గా ఉంటుంది. సో అలాగే ఉంచేసేసి నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతే ఇక్కడ టేబుల్ని ఎలా ఎలా కాలమ్స్గా డివైడ్ చేయాలి, ట్యాబా లేకపోతే స్పేసా కామానా అని. సో ఇక్కడ మనకి కామా కాబట్టి సో నేనేం చేస్తానంటే కామా అని నొక్కుతాను. సో మనం డైరెక్ట్ ఫినిష్లోకైనా వెళ్ళిపోవచ్చు, లేకపోతే నెక్స్ట్ దాంట్లోకైనా వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఏదైనా డేట్ స్పెసిఫికేషన్ ఏదైనా ఉందా, లైక్ మంత్ డేట్ ఇయర్, లేకపోతే డేట్ మంత్ ఇయర్ అలా ఏమైనా మార్చుకోవాలా, అలా ఏమైనా ఉందా? నాకు అలా ఏం లేదు. సో జనరల్ నొక్కేసేస్తే చూసారా, సో మనకి టెక్స్ట్ కాలమ్స్ ఎలా మారిపోయిందో. చూడడానికి చాలా సింపుల్ ఉంటుంది, బట్ చాలా పవర్ఫుల్ టూల్ ఇది. సో చాలా అంటే చాలా పెద్ద పెద్ద లార్జ్ డేటాస్ కూడా వీటికి చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని టేబుల్ క్రియేషన్గా ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఈ డేటా అంతటిని సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికి షార్ట్కట్ ఏంటి, కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో అండ్ రైట్ యారో. సో అలా నొక్కితే మొత్తం డేటా అంతా సెలెక్ట్ అవుతుంది. సో దానికి ఫార్ములా ఏంటి, కంట్రోల్ టీ. సో ఈ కంట్రోల్ టీ అని నొక్కిన తర్వాత మనకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది, యాజ్ ఏ హెడ్డర్ అవును ఓకే నొక్కేసేస్తే ఇక్కడ మనకు టేబుల్ అనేది క్రియేషన్ అయింది. ఇక్కడ మనం ఫార్మాటింగ్ ఇవన్నీ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సండే కదా, సండే అంటే ఏంటి ఫండే కదా. సో రేపు డైలీ యూజ్ చేసే షార్ట్ కట్స్ ఏంటో చూద్దాం. సో చాలా జాలీగా ఉంటుంది, ఓకేనా. సో ఇలాంటి వీడియోస్ ఇంకా తెలుగులో రావాలి అంటే మిస్ అవ్వకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డేటా తెలుగు.